ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలా వంకాయ రంగు అండ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా గంధపు రంగు వచ్చింది. బాగుంది కలర్ కాంబినేషను. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు మొత్తం మనకి 3 శారీస్ ఇచ్చారు. 3 శారీస్లో 2 శారీస్కి ఫ్లవర్స్ అందుకని దీనికి ఫ్లవర్స్ డిజైన్ కాకుండా పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. తనకు అసలు పీకాక్ అనేది లేదంట. చూడండి చాలా బాగుంది కదా. రెడ్ లైట్గా ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే శారీలో రెడ్ ఉంది కాబట్టి. రెడ్ అండ్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చాను. ఇంకా ఇక్కడ కుందన్స్, ఈ మధ్యలో కుందన్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది. నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం నెక్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నెక్ 3 లైన్స్గా వచ్చింది. గోల్డ్ అండ్ శారీ కలర్ అండ్ రెడ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ కూడా చూసారా, ఇలా కట్ చేసి కుడితే టైలర్స్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ చక్కగా సింగిల్ కలర్తో వేసుకున్నా బాగుంటుంది ఈ డిజైన్. అండ్ 2-3 కలర్స్తో వేసుకున్న 4 కలర్స్తో కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది మనకి. బట్ ఇంకా వీళ్ళ శారీలో లేవు కాబట్టి ఓన్లీ నేను శారీ కలరు అండ్ రెడ్ అండ్ గోల్డ్ ఈ 3 కాంబినేషన్తో వేశాను. చాలా బాగుంది కదా. ఫ్రంట్ కూడా చూడండి చక్కగా 3 పీకాక్స్ వచ్చి చాలా బాగుంది. ఇవి కూడా బాగుంటుంది అసలు. ఈ బుటీస్ కూడా నెమలి పింఛన్ లాగా వస్తుంది. ఇక్కడ నెమలు వేసాయి కాబట్టి ఇక్కడ పింఛ మోడల్ వేశాను. ఒక లైన్ అంతా లోపల బ్లూ రానిచ్చాను, ఒక లైన్ అంతా రెడ్ రానిచ్చాను. అవుటర్ మొత్తం ఇంకా గోల్డ్ రానిచ్చేసాను. మీకు ఫోన్లో కొంచెం డల్గా ఉంది కానీ ఈ బ్లౌజ్ కలరు విడిగా మంచి మిఠాయి రంగు. దాని మీద ఈ కలర్స్ చాలా బాగా పడ్డాయి అసలు. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. నెక్ కూడా యూ నెక్ చాలా నీట్గా ఉంది. వర్క్ కూడా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇవి ఒక కస్టమర్వి 3 శారీస్ ఇచ్చారనమాట. ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు, మిగతా 2 కొంచెం మంచిగా వేయించుకుంటున్నారు, కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ వేర్కి. శారీలో ఉన్న బ్లౌజ్ బాగుందన్నాను, ఇంక దీని మీదే వేసామన్నారు. ఈ డిజైన్ ఆల్రెడీ అంతకుముందు వేసాను ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు దేని మీద వేసినా కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. చూసారా, అవుట్లైన్ ఫిలప్ చేసేసి లోపల కూడా గీతలు ఎట్లా వచ్చిందో 3D ఫ్లవర్ లాగా వచ్చింది కదా. ఈ మిడిల్లో కుందన్స్ అనేది పెడతామన్నమాట. ఇంకా ఒక లైన్ గ్రీన్, ఒక లైన్ గోల్డ్, మళ్ళీ గ్రీన్ అలా రానిచ్చాను. చూడండి ఫ్రంట్ కూడా సింపుల్ సిటీగా ఉంటుంది, ఓవర్గా లేకుండా సింపుల్ సిటీగా ఉంటుంది. ఇది హ్యాండ్, ఈ బార్డర్ వరకు ఉంచుకుంటారు. ఇలా కట్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. నీట్గా ఉంది, ఓవర్గా లేకుండా. అందుట్లో శారీలో కూడా వీళ్ళ శారీలో పూలు వచ్చాయి, అందుకని ఇదిగోండి పూలు వచ్చాయి, అందుకని పూల డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా బార్డర్ గోల్డ్, ఈ క్రీపర్స్ అంతా గోల్డ్, అవుట్లైన్ గోల్డ్ హైలైట్ చేశాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్రౌన్, దాని మీద గ్రీన్ అనేది ఎక్కువ కనపడదు. ఇంకా మెయిన్ ఫ్లవర్స్ వర్క్ రాడిచి ఇంకా మొత్తం గోల్డ్తో ఫినిషింగ్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ చూద్దాము. చూడండి ఎంత బాగుందో కదా. కింద బార్డర్ కూడా ఉంచాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంది. చిన్న బార్డరేను, అదే కొంచెం పెద్ద బార్డర్ అయితే హాఫ్ ఫోల్డ్ చేసుకోండి, టైలర్కి చెప్పండి అని చెప్పేదాన్ని. చిన్న బార్డరే కాబట్టి దాంతో కూడా నేను కౌంట్ చేసుకొని, వాళ్ళ హ్యాండ్ వచ్చేసి 9.5. ఆ బార్డరు ఇంకా గోల్డ్ కలర్ బార్డరు, నేను కుట్టిన బార్డరు, పైన బుట్టీసు. చూడండి అసలు ఎంత బాగుందో వర్క్. ఆ ప్రతి ఫ్లవర్కి మిడిల్లో మనం కుందన్స్ పెట్టుకుంటూ వస్తే ఇంకా లుక్ అనేది ఇంకా బాగా ఎక్కువ అయింది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఆరెంజ్ కలరు అండ్ బ్రౌన్ కలరు బార్డర్ వచ్చింది. అక్కడక్కడ ఇలా బ్లూతో డిజైన్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేయమన్నారు. స్ట్రాంగ్గానే ఉంది. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఆకులు చూసారా ఎంత నీట్గా వచ్చిందో, మధ్యలో గీత కానీ అసలు పక్కకు కూడా వెళ్ళకుండా. మధ్యలో బ్లూ యాడ్ చేశాను, లైట్గా యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే శారీలో లైట్గా ఉంది కాబట్టి నేను లైట్గా యాడ్ చేశాను. ఈ బుట్టీస్ కూడా బాగున్నాయి కదా. ఈ బుట్టీస్ ఒక లైన్ ఆరెంజ్, ఒక లైన్ గోల్డ్, ఒక లైన్ బ్లూ అలా ఇచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. చక్కగా కట్ వర్క్ కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మొత్తం హ్యాండ్స్ అంతా నిండుగా వచ్చేసింది ఫ్రెండ్స్. వీళ్ళ హ్యాండ్స్ 9 సెంటీమీటర్లు హ్యాండ్స్ అంతా వచ్చేసిద్ది.
బాగుంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో. ఇంకా కుందన్స్ అంటిస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ లోపలంతా కుందన్స్ అంటించాలి ఓవరాల్గా, అప్పుడు లుక్ అనేది బాగా వస్తుంది. బాగుంది కదా, గోల్డ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది. కింద కూడా డిఫరెంట్గా ఉంది, కట్ వర్క్ కూడా బాగుంది కదా. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ మొత్తం ఇంకా ఈ కలరే వచ్చింది. బార్డర్ కానీ శారీ కానీ, బార్డర్ ఏమో అంచేమో లైట్ గోల్డ్ వచ్చింది. ఈ శారీ గల కస్టమర్సు ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే మన దగ్గర చేయించుకున్న అమ్మాయి తాంబూలాల బ్లౌజులు చూసి వాళ్ళ చుట్టాలోళ్ళు నీ పెళ్ళికి నాకు కూడా కుట్టించమని చెప్పి శారీస్ పంపించారంట. 2 శారీస్ 2 బ్లౌజెస్, ఆది బ్లౌజు పంపించారు ఫ్రెండ్స్. ఇంకా అమ్మాయి ఆంటీ నా పెళ్లి టయానికి ఇవ్వండి, మా చుట్టాలోళ్ళు కుట్టించుకొని నా పెళ్ళికి వేసుకుంటారంట అని చెప్పింది. చూసారా, తాంబూలాల బ్లౌజులు నచ్చి ఆ చుట్టాల సర్కిల్ అంతా మన దగ్గరికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది చూడండి. సింగిల్ కలర్ అన్నప్పుడు నేను ఈ డిజైన్ సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనం 2-3 కలర్స్తో కూడా వేసుకోవచ్చు, కానీ సింగిల్ కలర్తో చాలా వేశాను, చాలా బాగుంటుంది. ఇంకా మిగతా అవన్నీ కొంచెం సింగిల్ కలర్తో అనేది కొంచెం సరిగ్గా రావు, 2-3 కలర్స్తో అయితేనే బాగుంటుంది. ఇది మనం సింగిల్ కలర్తో ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక 4-5 వేసాను ఇలా సింగిల్ కలర్స్, ఇంకా అందుకని ఈ డిజైనే సజెస్ట్ చేశాను. ఓకే వేయమంది. బాగుంది కదా. హ్యాండ్ అంతా ఇలా వచ్చేసింది, చక్క బార్డర్ వస్తుంది, హ్యాండ్ నిండా ఇలా లైన్స్ వస్తాయి. ఇప్పుడు లైన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇలా లైన్స్ హ్యాండ్ అంతా వచ్చేసింది. ఈ అమ్మాయి హ్యాండ్ 9.5. లేదు మాకు ఈ డిజైన్ బాగుంది, మాకు ఇలా లైన్స్ వద్దు అన్నా కూడా నేను ఈ బార్డర్ ఇచ్చి ఇట్లాగే ఇవంతా నేను పూలతో బుటీస్ ఇచ్చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎలా చేయమంటే నేను అలా చేస్తాను. పువ్వు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. పువ్వు మధ్యలో మాత్రం నేను ఇంకా సిల్వర్ రానిచ్చాను జస్ట్, ఇంకంతా నేను ఇంకా లైట్ గోల్డ్ రానిచ్చాను. బాగుంది కదా. ఇప్పుడు మనం నెక్ అను ఫ్రంట్ చూద్దాము. మా అమ్మాయి కొట్టుకుంటుంది కుమార్ మీ హౌస్ పోతే మీ ఇల్లు బాగా ఇల్లు తీసుకున్నాడు అన్న అంటే అవుతుంది.